ఫస్ట్ నేను నిరుద్యోగుల సమస్య ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో నేసిన. తర్వాత నిలబడ్డాక ఒక్కొక్క విలేజ్ తిరగడం వల్ల అక్కడ ఉన్న సమస్యలు చాలా బాధ అనిపించింది అనమాట. సో వీటిని కూడా నేను సాల్వ్ చేయాలనేసి తర్వాత నిర్ణయించుకున్నా. నిరుద్యోగం అని అంటే ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినామని అన్నారు కదా, మరి ఆ లెక్క ప్రకారం చూస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వం ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు కదా. మరి ఇంకా మీరు నిరుద్యోగం అంటున్నారు, ఉద్యోగాలు వేయలేదా టీఆర్ఎస్ ప్రభుత్వం? వేసింది. నేను నిరుద్యోగుల కోసం నిలబడ్డా అంటే నిరుద్యోగం లేకుంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు కదా. నిరుద్యోగం ఉంది కాబట్టి కొన్ని వేల మంది నా దగ్గరకు వచ్చిర్రు. నిరుద్యోగం లేకుంటే వాళ్ళు వచ్చేటోళ్ళు కాదు కదా. నేను నిరుద్యోగుల కోసం నిలబడుతున్నా అన్నందుకు నాలాంటి నిరుద్యోగులు మస్తు మంది వచ్చారు. వచ్చిన దాన్ని బట్టి అర్థమైతుంది కదా నిరుద్యోగం ఉందో లేదో. మీ ప్రచారానికి ఎంతమంది నిరుద్యోగులు వచ్చి దగ్గర ఒక్క రోజు 20,000 దగ్గర వచ్చి. కేవలం 7 రోజుల ప్రచారంలో మీరు ప్రజల తరపున లేదంటే ప్రజలు మీకు విన్నవించుకున్నది ఏంటంటే ఏం చెప్తారు మీరు? మెయిన్ రోడ్డు సమస్యలు. ఇంకా ఏంటి అంటే చాలా వరకు మా పిల్లలు కూడా నీ లెక్కనే చదివిరమ్మా, ఉద్యోగాలు వస్తలేవు అని కొంచెం తిట్టిరు అనమాట. ఇక ఈ ఉద్యోగాలు వస్తలేవు, నువ్వు మంచి పని చేసినావమ్మా, నువ్వు కూడా మా బిడ్డ లాంటి దానివే, మా పిల్లలు చేసింటే ఇంకా బాగుండు కానీ ఇక ఊర్లలో రానియరు, నువ్వు వచ్చినావు మీకు సపోర్ట్ చేస్తాం పో అమ్మ. ఎప్పుడు సమాజంలో ఉన్నత వ్యక్తులు లేదంటే విద్యావంతులు మేధావులు జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కావచ్చు, కంచె ఐలయ్య లాంటి వాళ్ళు కావచ్చు, ఇటువంటి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు మీ ప్రచారానికి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మీరు స్వయంగా మీ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళందరి మద్దతు మీకు వచ్చినప్పుడల్లా? సంతోషంగా ఉంది. అంత గొప్ప వ్యక్తులు నా ప్రచారానికి రావడం అంటే నేను చాలా హ్యాపీ. ఫస్ట్ సపోర్ట్ చేసి వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చి అక్కడ నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చూసి కూడా వాళ్ళు అదే నేనున్న సిచ్యువేషన్లో ఉండి నాతో టైం స్పెండ్ చేసి ప్రచారంలో పాల్గొని వాళ్ళ అమూల్యమైన మాటలు మోటివేట్ చేసిరు అనమాట జనాలకి. సో మోటివేట్ చేసి నాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీ. మేధావులు జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు మీకు మద్దతు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, కొంతమంది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి బర్రెలక్కకు వచ్చినంత ఓట్లు కూడా రాలేదని చెప్పేసి ఆ రకంగా కూడా మాట్లాడుతుంటారు కదా, ఇది విన్నప్పుడల్లా మీకు ఏమనిపించింది? ఒకరిని కంపేర్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. సో ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పవర్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో కంపేర్ చేసి వాళ్ళని వీళ్ళని తక్కువ చేయొద్దు అనేది నా ఆలోచన. కానీ వాళ్ళని వీళ్ళతో పోల్చడం వేరు, పవన్ కళ్యాణ్ని మీతో పవన్ కళ్యాణ్ పోల్చడం వేరు కదా. అదే విషయంలో నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకు సంతోషం అనిపించలేదా పవన్ కళ్యాణ్తో పోల్చి? సంతోషం ఎందుకు అనిపిస్తుంది, ఒకరిని తక్కువ చేసినప్పుడు ఆయన కూడా జనాల కోసం పోరాడుతున్న వ్యక్తే కదా. అట్లాంటప్పుడు ఎవరిని తక్కువ చేయకూడదు. అందరూ ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది. చిన్న పిల్లోడి వాల్యూ చిన్న పిల్లలకు ఉంటుంది, ముసలోళ్ళ వాల్యూ ముసలోళ్ళకు ఉంటుంది. సో ఎవరి వాల్యూ వాళ్ళది. సో నాతో కంపేర్ చేసి నన్ను ఎక్కువ చేసి నేను తక్కువ చేయడం వల్ల నాకు కొంచెం బాధ. ఆ విషయం మీద మీరు ఏదో కోర్టులో కేసు వేసిరని కూడా విన్నాం మనం, ఎంతవరకు? నేను ఆ విషయంలో కేసు వేయలేదు అసలు. ఈ విషయంలో అయితే ఏదే కూడా నేను కేసు వేయలేదు. కొన్ని రోజులు అదే వార్తలలో వచ్చింది కదా దీని మీద, ఆర్జీవి గారు చేసిన కామెంట్ మీద దానిపైన కేసు వేసిన. అది కూడా నేను వేయలేదు, మా అన్న వేసిండు. సో నాకు ఊరు పేరు లేదనేసి ఆర్జీవి గారు అన్నారు కదా, సో మా చెల్లెకు ఊరు పేరు ఎందుకు లేదు అని చెప్పేసి ఆయన కేసు వేసిన. రైట్. బర్రెలక్క అనే వ్యక్తి తెర మీదికి రావడానికి ఎవరు ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు మీరు? నేనే కారణం, నాకు నేనే కారణం. మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరా? ఎవరు లేరు. ప్రచారం నామినేషన్ వేయడానికి ముందు వరకు కూడా నాకు నేనే. సో నేను ఏదైనా ఫిక్స్ అయితే అది చేస్తా. మీ తల్లి నుంచి సపోర్ట్ ఎట్లా లభించింది? వద్దు అన్నది మమ్మీ, వద్దమ్మా ఇవన్నీ ఎందుకు, మనకు డబ్బు ఉండాలి, మెయిన్ రాజకీయం అంటే కోట్లు కోట్లు ఖర్చు పెడతారు, సో ఇవన్నీ మనకి ఎందుకు, నీ హాస్టల్ ఫీజు కట్టుకోనికే నీకు లేదు అనేసి అన్నది. ఈ మీట్లనే డిసప్పాయింట్ చేస్తుందని నెక్స్ట్ డే వెళ్ళి వేసేసిన అంతే. మీకేమనిపించలేదా మరి నేను పోటీకి వెళ్తున్న అవతల వ్యక్తులు చాలా రాజకీయ ఉద్దండులు, ఎన్నో ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు, మరి నేను వాళ్ళని ఢీకొట్టాలి అని అంటే మీ దగ్గర ఉన్న ఇంత ధైర్య సాహసాలు చేసిర్రు శిరీష గారు అంటే వారికి ఎవరు ప్రేరణ స్ఫూర్తి? నాకు నేనే. నాకు ధైర్యం ఎక్కువ, చిన్నప్పటి నుంచైనా ధైర్యం. ఏ విషయంలో అయినా ధైర్యం ఎక్కువ, మొండితనం ఎక్కువ. అదే ఇక్కడ పనికి వచ్చింది. ఏదైనా చేయాలి అంటే నేను ఫిక్స్ అయితే చేస్తా. ఓకే, అంతేగా, అదే మొండితనం ఇక్కడ. రైట్. మీ ప్రచారాన్ని కొంతమంది ఉద్దేశిస్తూ బర్రెలక్క అలియా శిరీష గారు కోట్లు సంపాదించుకున్నారు, ల్యాండ్ కొన్ని ఎకరాలు ల్యాండ్ కూడా సంపాదించుకున్నారు, తన అకౌంట్స్ 4-5 అకౌంట్స్ సీక్రెట్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ కోట్ల గాను పైసలు సంపాదించుకున్నారు అని మాట్లాడుతున్నారు.
వాస్తవంగా శిరీష దగ్గర అన్ని 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 కోట్లు ఉన్నాయా పైసలు? అన్ని కోట్లు ఉంటే నేను ఈడొచ్చి కూర్చునేదాన్ని కాదు కదా. మ్మ్. సో ఫేక్ ప్రచారాలు అనేటివి చాలా చేస్తున్నారు. సరే ఎన్ని కోట్లు ఉన్నాయి మరి మీరు చెప్తున్నారు? ఎన్ని కోట్లు ఉన్నాయి అనుకుంటున్నారన్న మీరు? మ్మ్. మీరు ఎన్ని అనుకుంటున్నారు? మాకు తెలిస్తే మిమ్మల్ని అడగం కదా. ఎన్ని కోట్లు రాలేదన్నా 20 లక్షల దగ్గర వచ్చినాయి. మ్మ్. అది 20 లక్షల దగ్గర 20 లక్షల దగ్గర వచ్చింది. ఏం చేయబోతున్నారు ఆ 20 లక్షలతో? నేను ఎమ్మెల్యే నిలబడ్డప్పుడే ఖర్చు చాలా అయింది అమౌంట్. ఇక కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చిరనమాట. సో నీ వంతుగా హెల్ప్ చేయమని వాళ్ళకు హెల్ప్ చేస్తున్నా. నెక్స్ట్ ఎంపీ దానికి ఖర్చు పెట్టుకుంటా. రైట్. నిరుద్యోగ సమస్య అని చెప్పి మీరు ఇంటర్వ్యూలో ప్రధానంగా మాట్లాడారు కదా. ఏం చాలా మంది మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, కొంతమంది తెలంగాణ సమాజంలో నిరుద్యోగుల గురించి ఈ అమ్మాయికి ఏం తెలుసు, అసలు ఈ అమ్మాయి ఏం చదువుకున్నదని నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంది అని అంటున్నారు. ఎంతవరకు చదువుకున్నారు మ్యామ్ మీరు? నాది డిగ్రీ అయిపోయింది, బీఈడీ చేస్తున్నా. డిగ్రీలో ఏ గ్రూప్? బీకామ్. ఓకే. ఏ ఇయర్ మీది? 21లో అయిపోయింది. 21 అయిపోయింది. ఇప్పుడు నిరుద్యోగుల గురించి నాకేం తెలుసు అని అన్నారు. సో మన పేరెంట్స్కి ఏం తెలుసు? నేను చదువుకున్న డిగ్రీ అన్న మన పేరెంట్స్ ఎంత కూడా చదవలేదు కదా. మనం బాధపడుతుంటే మన బాధ అనేది మన తల్లిదండ్రులకు తెలిసింది కదా. ఓకే. సో నేను చదువుకున్న జాబ్స్కి ప్రిపేర్ అయినా నేను ఇది ఫస్ట్ టైం ప్రిపేర్ అవ్వడం. సో ఇంతకుముందు 2017లోనో 18లోనో ఒక ఎగ్జామ్ రాసిన, అగ్రికల్చర్ డిప్లొమా చేసిన నేను. సో దానికి రాసి 1 మార్క్లో నాకు జాబ్ మిస్ అయింది. నాకు ఈ డిపార్ట్మెంట్ జాబ్ మీద చాలా ఇష్టం ఉండే. తర్వాత హైదరాబాద్ వచ్చి కోచింగ్లు తీసుకొని 2018 బ్యాచ్లో రాసిరా మీరు? రాయలేదు, ఇప్పుడే రాయడం ఫస్ట్ టైం. సో చదవడం అయితే ఒక 2 years నుంచి చదువుతున్నా. ఓకే. సో చదివి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అర్థం కాదా నిరుద్యోగుల బాధ ఎట్లుందని? ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ నిరుద్యోగుల బాధ తెలుస్తా అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నీకు ముళ్ళు గుచ్చితే తెలుస్తారే, ముళ్ళు గుచ్చుతుంది రక్తం కారుతుంది అనేది. సో నేను దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఎన్ని వేల మంది ఉంటారు చదువుకునే వాళ్ళు, అవి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. మరి ఇంకా నిరుద్యోగుల బాధ ఇంక అంతకంటే ఏం తెలుస్తుంది? అసలు శిరీష అనే వ్యక్తి ఇంత ఫేమస్ అవుతారు అని చెప్పి మీరు ఊహించిర్రా? అసలు ఊహించలేదు. ఏదో చీకట్లా రాయేసినామంటారా? ఫేమస్ అవ్వాలని అయితే రాయలేదు, ఏదో పోరాటం చేయాలని రాయేసి. ఈ పోరాటం ఎంతవరకు ఉంటుందంటే? నేను బ్రతుకున్న రోజులు ఉంటుంది. రైట్. అంటే మీరు ప్రచారంలో ఉన్నప్పుడు చాలా మంది ఈసారి శిరీష గారి గెలుపు పక్కా, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంది అమ్మాయి, గెలుస్తుంది పక్కా అని చెప్పి ఎంతవరకు అయితే మాట్లాడిర్రో, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి మనం చూసినాం. ఎందుకు, దేనికి, ఏం కారణం? మెయిన్ అక్కడ భయపడ్డారు అనమాట జనాలు. సో కొంతమంది మభ్య పెట్టిరు. ఎట్లా అంటే పింఛన్ రాదు, కొంతమంది ఇక పేర్లు ఏం చెప్పదలుచుకోలేదు. నేను గెలిస్తే పింఛన్ రాదని చెప్పేసి ముసలిలను మభ్య పెట్టడం కానీ, సో ఈ కొన్ని పథకాలు ఉన్నాయి కదా ఉచిత పథకాలు, అవి రావని భయపెట్టడం వల్ల సో ఈమె గెలిస్తే నిజంగానే పింఛన్ రాదేమో అనేసి ముసలోళ్ళు అనేది. సో ఓటింగ్ రాలేదు నాకు వచ్చిన 6,000 ఓట్లు కూడా చాలా అమూల్యమైనవి. ఆ ఓట్లు కూడా నిరుద్యోగులవి నాకు వచ్చినాయి. లక్షలలో ఓట్లు వస్తాయి అనుకుంటే కేవలం 6,000కి ఎందుకు పరిమితమైరు అంటున్నాను. పరిమితమైనంటే చెప్పిన కదా, ఇట్లా మభ్య పెట్టడం, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని నైట్ భయపెట్టించి నెక్స్ట్ డే రాకుండా చేయడం, మామూలుగా పోలింగ్ బూత్ల దగ్గర కూర్చోబెడితే ఏజెంట్లని, సో నెక్స్ట్ డే లేకుండా చేయడం, భయపెట్టించి ఇంటికి వెళ్ళి కూర్చొని మేము ఆమెకెళ్ళి ఎట్లా కూర్చుంటారని భయపెట్టియడం. సో ఇవన్నిటి వల్ల శిరీష అలియాస్ బర్రెలక్క ఈ వ్యక్తి ఎమ్మెల్యే నుంచే ఆగుతుందా, లేదంటే రాబోయే రోజుల్లో ఇంకా పై స్థాయిలో కూడా పోటీ చేసే అవకాశం? పోటీ చేస్తా, ఎంపీగా కూడా పోటీ చేస్తున్నా. ఏ నియోజకవర్గం? నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్నా. ఎంపీగా మీరు పోటీ చేస్తా అంటున్నారు, అడుగుతున్నారు, మీరు తప్పుగా అనుకోవద్దు. ఎంపీ ఫుల్ ఫామ్ చెప్పగలుగుతారా మీరు? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే. మీ పార్లమెంట్లో ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి మ్యామ్? 6. ఏమిటి చెప్పగలుగుతారా? గద్వాల్, వనపర్తి, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, జోగులాంబ. బాగా స్టడీ చేసినారు అయితే. అంటే అంత పర్ఫెక్ట్గా తెలియకపోయినా తెలుసుకుంటా. రైట్. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనంటేనే ఆర్థిక వనరులు ఎంతో అవసరం ఉన్న ఈ సమాజంలో, ఈ సందర్భంలో ఒక ఎంపీగా పోటీ చేయడానికి దీనికి సంబంధించిన ఆర్థిక వనరులు అంతా కూడా మీరు ఎట్లా సమకూర్చుకుంటారంటే? ఆర్థిక వనరులు అంటే నాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత అమౌంట్ ఉంది. ఓకే. సో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాయి. రైట్. మీరు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తూ నామినేషన్ వేసిన సందర్భం చూస్తుంటే యావత్ తెలంగాణ అంతా కూడా గర్వపడాల్సిన సందర్భం. ఆ పరిస్థితి కూడా మనం తెలంగాణలో చూసాం. కానీ ఇక్కడ మిమ్మల్ని కన్న తండ్రే వ్యతిరేకించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? తన మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు. ఎంత పెద్ద మాట అన్నారు. అవును, మరి నిజమే నేను చెప్పేది. మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు. మీ తండ్రి కండిషన్ సరిగ్గా లేదా? సరిగ్గా లేదు. ఏంటి ప్రాబ్లం? ఏంటి అంటే ఒక 3.5 years అవుతుంది బయటకు వెళ్ళిపోయి ఆయన. ఓకే. సో వేరే సంథింగ్ వెళ్ళిపోయిండు, వేరే ఆమెను తీసుకుని వెళ్ళిపోయిండు. సో వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో తెలియదు.
రోడ్ల మీద భిక్షం ఎత్తుకొని బతకడం. సో అట్లా పిచ్చి పిచ్చిగా మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండదు ఆయనకి. ఎన్నేళ్ల నుంచి ఇవి తతంగం? ఒక 3.5 years నుంచి అవుతుంది. అంటే ఈ పిచ్చి పిచ్చి యాక్టివిటీస్ ఒక 10 years నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వీటి వల్లనే గొడవ అయ్యేది మా ఇంట్లో, మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ. ఈ వేరే ఎఫ్ఐఆర్స్ వల్ల గొడవలు అయ్యేటివి. సో మాకు అంత చిన్న ఏజ్లో తెలిసేది కాదు. సో అప్పుడు గొడవ ఎందుకైందని ఇప్పుడు అర్థమవుతుంది మాకు. సో అలా గొడవలు అవ్వడం వల్ల 3 years బ్యాక్ వేరే అమ్మని తీసుకొని వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. సో మమ్మల్ని నడి రోడ్డు పైన వదిలేసిపోతే మా మమ్మీ మమ్మల్ని సాధు. ఇప్పుడు మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఎటువంటి సంబంధాలు లేవా? సంబంధాలు ఉన్నాయి, కానీ ఆయన బతుకు ఆయన వేరే ఆమె తీసుకొని బతుకుతున్నాడు. తర్వాత ఏమైందో తెలియదు, తన మైండ్ అనేది చాలా దెబ్బతిన్నది అనమాట. తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం. సో పక్కనోళ్ళు గుర్తుపట్టి ఇట్లా ఫోన్ ఇక్కడ పడిపోయింది మీ నాన్న అంటే మేము తోలుకొచ్చుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ నైట్ కానీ మాకు చెప్పకుండా వెళ్ళిపోవడం. సో ఇది కంటిన్యూగా అయితేనే ఉంది. సో ఆ టైంలో నేను దేనికి తగ్గకపోవడం వల్ల సో కొన్ని కుట్రలు చేసి కావాలని ఆ వీడియో అమౌంట్ ఇచ్చి తాగిపిచ్చి చేయించిన వీడియో. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. సరే, మీరు చెప్తున్నట్టు మీ నాన్నగారు మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తి అనుకుంటే, గతంలో జరిగిన సందర్భాలన్నీ కూడా ఆయన తెచ్చుకుంటూ మాట్లాడుతుండు కదా, మరి దీని తాగినప్పుడు అన్ని గుర్తుకొస్తాయి కదా ఎవరికైనా. ఓకే, తాగితే అన్ని గుర్తుకొస్తాయి. మళ్ళీ మేము గుర్తుకొచ్చి మా దగ్గరికి రావచ్చు కదా. ఇప్పుడు నేను ఆయన బిడ్డనే కదా. ఒక బిడ్డ అన్నప్పుడు ఒక తండ్రి ఎందుకు నెగిటివ్గా చెప్తాడు? నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న వ్యక్తి నెగిటివ్గా నా గురించి చెప్పిండంటే ఆయన క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ విచిత్రం ఏందనంటే, మీకు మద్దతు తెలపడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచో వ్యక్తులు వస్తుంటే, ఇంట్లో వ్యక్తులు మీ తండ్రి మిమ్మల్ని వ్యతిరేకించడానికి కొంచెం ఇది చర్చాంశనీయంగా మారిన అంశం. ఇంట్లో వండిన కూర ఇంట్లోకి నచ్చదు, బయట కూరలే నచ్చుతాయి. ఇది కూడా అంతే. అంత సింపుల్ గా తీసేసారు తండ్రి గారిని. తను మంచి పని చేస్తే నేను ఎప్పుడైనా కళ్ళకు అద్దుకునేదాన్ని. తను చేసిన ఒక్క పని కూడా మంచిగా లేదు కదా. అంటే మీకు పుట్టినప్పటి నుంచే మంచి చేయలేదు అంటారు? పుట్టినప్పటి నుంచి మంచిగా లేడు. మరి ఏదో నెట్టుకు రావాలి, ఏదో గడవాలి అన్నట్టు మా మమ్మీ ఎన్నో కష్టాలు కూడా ఇప్పటివరకు పెంచింది మమ్మల్ని. సో ఒక్కరోజు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, ఒక్కరోజు కూడా మమ్మల్ని అంత సాకలేదు. రావడం, గొడవ పడడం, మా అమ్మని కొట్టడం, పోవడం కంటిన్యూగా ఇదే. ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి బయట తెలిసింది. ఎందుకు చెప్తున్నంటే మీరు ఇలా క్వశ్చన్స్ అడగడం వల్ల నేను చెప్పాల్సి వస్తుంది. తన గురించి నాకు చెప్పి తనని బ్యాడ్ చేయాలని నాకు లేదు. సో తను గడ్డి తినడం నేను కూడా నాకు తినాలని లేదు. అనేక వీడియోలలో మిమ్మల్ని బ్యాడ్ గా ప్రమోషన్ చేస్తున్నప్పుడు మీరు నిజాలు చెప్పడంలో తప్పు లేదని మేము అనుకుంటాం. తప్పు లేదనుకుంటున్నా, కానీ ఆయన విషయాలు బయట పెట్టానని నేను కూడా బయట పెట్టాలని నాకు లేదు. సో ఇన్ని రోజులు నేను ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూలో ఇచ్చిన, కానీ ఎప్పుడు కూడా తన గురించి నేను బ్యాడ్గా చెప్పలేదు. సో ఉన్నాడు, తన హెల్త్ ఇష్యూస్ బాగాలేవు, బయట ఉన్నాడని మాత్రమే నేను చెప్పాను. సో ఆయన ఇప్పుడు నా గురించి చెప్పడం వల్ల నేను చెప్పాల్సి వస్తుంది. శిరీష గారు, ఈ ఇంటర్వ్యూ వల్ల అనేక మంది మీ మీద ఉన్న అపోహలన్నింటినీ కూడా తొలగించడమే మా కర్తవ్యంగా మేము ప్రశ్నలు అడుగుతున్నాం తప్ప ఏది కూడా వ్యక్తిగతం కాదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, అసలు బర్రెలక్క అలియాస్ శిరీషకి పెళ్ళైందా? అయితే ఎప్పుడైంది? ఎందుకు విడాకులు అయింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా పెళ్లి గురించే మ్యాటర్. నెక్స్ట్ నేను రాజకీయంలో ఎట్లా పనులు చేస్తున్నామా అంటే చాలా మందికి ఈ అమ్మాయి అసలు ఏం చెప్పదలుచుకుంది ఈ సమాజానికి అనే ఒక మెసేజ్ కూడా అప్పుడప్పుడు రేజ్ అవుతుంటది. కాబట్టి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడమే ఈ క్వశ్చన్ అన్నట్టు. ఫుల్ స్టాప్ పెట్టాలంటే అమ్మాయి లైఫ్ లో కానీ అబ్బాయి లైఫ్ లో కానీ ఎన్నో ఇన్సిడెంట్లు ఉంటాయి. ప్రతి విషయం అందరికి చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో లైఫ్ లో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నా ఆత్మ స్థైర్యం అనేది కోల్పోకుండా మనం ముందడుగు వేయాలి. సో ఇప్పుడు నెగిటివ్ వస్తుంది నాకు 100%. సో నేను చేసే మంచి పనుని పట్టి ఈ నెగిటివ్ భూస్థాపితం అయిపోయి నెక్స్ట్ పాజిటివ్ అవుతుంది నమ్మకంతో ముందడుగేస్తున్నా. సరే, మీరు చెప్పినట్టే అనుకుంటే ఒకవేళ బర్రెలక్క అలియాస్ శిరీష గారు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో? నెక్స్ట్ ఇంట్లో ఉంది, చేసుకుంటే ఎందుకు చేసుకోవాలి కదా పెళ్ళి ఎప్పటికైనా. సో ఇంట్లో సంబంధాలు కూడా చూస్తున్నారు. సో నాకు తగ్గట్టు నాకు సపోర్ట్ చేసే వ్యక్తిని నేను చూసుకొని చేసుకో ఉంటే ఒకవేళ ఎటువంటి ఆలోచనలు లేదా ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన అబ్బాయి కావాలని తనకి కూడా నాలాగా సమాజ సేవ చేయాలనే ఆలోచన ఉంది. మీకుందా సమాజ సేవ చేయాలని? ఉంది కాబట్టి ఇందులోకి వచ్చిన కదా. రాబోయే రోజులు ఉంటుందా? ఇట్లా ఉంటుంది, 100% ఉంటుంది. సో మా నాన్న ఉన్నా నేను లేనట్టుగానే భావిస్తా. సో మా మమ్మీని మంచిగా చూసుకోవాలి ఫస్ట్. నన్ను చూసుకోకున్నా పర్లేదు, మా అమ్మని మంచిగా చూసుకునే వ్యక్తి నా లైఫ్లోకి వస్తుంది. రైట్. ఇప్పుడు మీకు ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఫేమ్ చూసి కావచ్చు, లేదంటే మీరు తీసుకునే కార్యక్రమాలన్నింటినీ చూసి మీకు పేరు వస్తున్న సందర్భాలు చూసి మీ తండ్రి గారు నేను కూడా మీ కుటుంబంలో భాగస్వామిని అయితే అని వస్తే మీరు అతను ఆదరిస్తారా, చేదరిస్తా నేను. ఓకే. ఎందుకు ఆదరించాలి? మీ తండ్రే కదా, కన్న తండ్రే కదా. కన్న తండ్రి అయితే ఇట్లా నన్ను బయట బ్లేమ్ చేయడు కదా. ఓకే. నా కూతురు అనుకుంటే ఇట్లా బ్లేమ్ చేయడు కదా. పైసలకు ఆశపడి, మందుకు ఆశపడి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, ఫస్ట్ నేనే కాదు. రైట్. మీరు అనేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎందుకు ఇటువంటి నిర్ణయాలకు మీరు పూనుకున్నారు అని అంటే,
ధరణి బాధితుల్లో మేము కూడా మా భూములు కూడా నేను కోల్పోవడం జరిగింది అని అన్నారు. అసలు ఈ ధరణిలో మీ ఎన్ని ఎకరాలు ఉండే ఎన్ని భూములు కోల్పోయారు మీరు? యాక్చువల్లీ మా డాడీ వాళ్ళకు ల్యాండ్ ఉంది. ఓకే. సో కానీ అది కూడా మా డాడీ ఎట్లా అంటే వెళ్ళిపోయిండు కదా ఇంట్లోకి వెళ్ళి, ఉంచుకున్న ఆమెకు రాస్తా అని చెప్పేసి మాట్లాడుతుండు. అంటే మేము ఎక్కడ కావాలి? ఇప్పుడు మాకు షాప్ ఉంది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్. మేము ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు ఇప్పుడు ఇంట్లో ఒక 5 మంది ఉన్నాం. మా మమ్మీ పేరు మీద చేయలేము కదా మేము. ఇంట్లో పెద్ద అన్నప్పుడు డాడీ, సో కొన్ని రోజులు మంచిగా ఉంటాడు. ఆ డబ్బులు రాగానే షిఫ్ట్, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ ఆమెని తీసుకొని పోయి పెద్ద పెద్ద లొకేషన్స్ తిరగడం. ఇంట్లో ఉన్న పెన్లాన్ని ఊర్లో ఉన్న గుడికి తీసుకోపోనికే చేత కాదు, ఒక్క 10 రూపాయలు పెట్టి గాజులు ఇప్పేనికే చేత కాదు, ఉంచుకున్న దాన్ని ఊరు మొత్తం స్టేట్ మొత్తం తిప్పుకొని వస్తాడు ఇంట్లో ఉన్న వచ్చిన డబ్బులతోన. సో అయినా కానీ మారుతాడు కదా మనిషి అని మేము ఏదో సంపాదించిన డబ్బుతోన కొంచెం ల్యాండ్ తీసుకున్నాం, 10 గుంటల భూమి తీసుకున్నాం మేము. సో నేను అది ఆమెకు రాసిస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మేము సంపాదించింది తాతల పేరుది, మనవళ్ళకు హక్కు ఉంటుంది అనేది, మనవలకి మనవరాలకు హక్కు ఉంటుంది అనేది అది ఓకే. ఎవరు సంపాదించిన భూమి వాళ్ళు అమ్ముకుంటామంటే, ఆయన సంపాదించిన భూమి ఆయన అమ్ముకుంటే, ఇప్పుడు మేమందరం సంపాదించింది ఆయన పేరు మీద చేసినాం, ఆయన అమ్ముకుంటే మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఇల్లు కూడా మేము కట్టుకున్నాం. మాకు ఒకప్పుడు ఇల్లు లేకుండా ఒక కరోనా టైంలో ఒక చిన్న ల్యాండ్ తీసుకొని, అది కూడా మా పరిస్థితి చూసి ఒక అన్న తక్కువ డబ్బులకి ఇస్తే, జస్ట్ మీరు గుడిసేసుకుని ఉన్న చాలా రాను, ఒక 2 చిన్న ఇంత ఉంటుంది మా ప్లేస్ అంతే, ఒక ఇల్లు ఇస్తే అది కూడా నాకు ఇష్టం ఉన్న నేను ఉంచుకున్న దానికి రాస్తా అంటే మేము ఎక్కడ పోవాలి? సో ధరణి అనేది ఇది కదా, ఎవరి పేరు మీద వాళ్ళు అమ్ముకోవచ్చు, మరి మేము ఎక్కడ పోవాలి? సో ఇప్పుడు పేరు ఇంట్లో పెద్ద వ్యక్తి మీదనే చేస్తారు, అట్లా నా పేరు మీదనో మా తమ్ముళ్ళ పేరు మీదనో చేసుకోలేము. సో దీనివల్ల కూడా నేను చాలా సఫర్ అయినా. మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అదొక కారణం అంటారా? అవును, చాలా మంది ఇట్లనే అవుతారు. ఎగ్జాంపుల్ నేను ధైర్యంగా చెప్తున్నా ఇది జరిగిందని, చెప్పలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, హస్బెండ్ వదిలేసి వేరే ఆమె తీసుకొని జంప్ అవుతాడు. పెళ్ళం పరిస్థితి ఏంది? పెళ్ళం పైన ఎలాంటి ఆస్తులు ఉండవు. చాలా మంది ఉన్నారు అట్లా. నేను ఇప్పుడు నాకు మీడియాలో నేను కొంచెం ఫేమ్ కాబట్టి నా సమస్య నేను చెప్పుకోగలుగుతున్నా. కొంతమంది మీడియా ముందుకు రాలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా నాలాగా నలిగిపోతున్నా, నా తల్లిలాగా నలిగిపోతున్నటువంటి వ్యక్తులే. సో ఎవరి పేరు మీద ఉన్న భూమి వాళ్ళు అమ్ముకోవడం కాదు. ఫ్యామిలీలో ఉన్న ఒక్క వ్యక్తి సంతకం పెడితే అమ్ముకునేటట్టు ఇదొకటి రావాలి ఫస్ట్. ఆ ఉన్న భూమి కూడా అమ్ముకొని దొంగ సంతకాలు పెట్టుకొని తీసుకొని పోతే అది మేము ఇప్పటికి తనలాడుతున్నాం. 10 గుంటల భూమి పైన మాకున్నదే అది. దాని గురించి కూడా కొంతమంది కుట్రదారులు చేస్తున్న కుట్ర వల్ల మా భూమి మేము కోల్పోవాల్సి వస్తుంది. ఈయన తాగిన మత్తుల సంతకాలు పెట్టుకొని మేము కోళ్ళపారం వేసుకుంటా అని, ఆ భూమి పైన మేము కోళ్ళపారం రోడ్డు మీనికి ఉంది, అది ఊర్లో పల్లెటూరులో అయినా రోడ్డు మీనికి ఉంది. ఎట్లనన్నా ఆ భూమి కాజేస్తే కోళ్ళపారం వేసుకుంటామంటే, అప్పుడు అమ్మినప్పుడు మేము అందరికి ఇన్ఫర్మేషన్ అప్పుడు తీసుకోవచ్చు కదా. మేము తీసుకున్నాక మా డాడీని తీసుకుపోయి కార్లా స్లాట్ బుక్ చేయించి తాగిపించి తాగిన మత్తులో సంతకాలు పెట్టించి భూమి తీసుకుంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఏదో మాకున్నది మా అమ్మ ఒక్కటి, చచ్చిపోయిన రోజు మేము బతుకున్న రోజు చూసుకొని మాకు ఒక బొందలగడ్డ కావాలంటే మాకు కొంచెం ల్యాండ్ ఉండాలి. సో అది కూడా లేకుండా ఇట్లా చేస్తే కుట్రలు ఎట్లా? గతంలో స్థానిక సమస్యల మీద మీ స్థానిక ఎమ్మెల్యేని అడిగే ప్రయత్నం చేసిరా మీరు? అడిగినాం. ఈ ల్యాండ్ గురించి అడిగితే ఆయన కూడా మాకు హెల్ప్ చేసిండు. సో ఆయన చేసిన హెల్ప్ వల్లే మాకు ఇప్పుడు కొంచెం హర్షవర్ధన్ రెడ్డి గారు చేసిండు సార్ అని పోయి కాలు మొక్కిన నేను. మాది ఇది పరిస్థితి, ఇట్లా ల్యాండ్ కొంతమంది కుట్రదారుల వల్ల నా ల్యాండ్ పోతుంది, నాకు ఇది కావాలని అక్కడ ఉన్న పరిస్థితి చెప్తే, సో ఆ సార్ చేసిన మాకు ఇచ్చిన కొన్ని హింట్స్ వల్ల ఆ ల్యాండ్ ఇప్పుడు కొంచెం మాకు అక్కడిక్కడ కాకుండా అది మధ్యలో ఇరిగింది అనమాట, ఇరికిపోయింది అనమాట. అంటే మీ నాన్నగారికి చెప్పే ప్రయత్నం చేయలేదా మీరు ఇట్లా వేరే వాళ్ళతో? నేను చెప్తే విన్నాడు, వేరే వాళ్ళు చెప్తే వింటాడు. పూర్తిగా మైండ్ అనేది అక్కడ డైవర్ట్ అయిపోయింది. ఇంకా ఒక ఆల్కహాల్ అనమాట, సో తాగడం, సో వాళ్ళు చెప్పింది వినడం, ఇంట్లో వాళ్ళు చెప్పినా వినే స్టేజ్లో ఆయన లేడు. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అయినా అంతే. బర్రెలక్క అలియాస్ శిరీష అనే కుటుంబంలో వాళ్ళ తండ్రి గారికి స్థానం లేదు, ఇంకా రాబోయే రోజుల్లో ఉండబోదు, అంతేనా? ఉండదని నేను అంటున్నా. ఈ సిచ్యువేషన్లో నన్ను ఎంతమంది నెగిటివ్ చేస్తారో, ఎంతమంది ఏం చేసినా భరించుకుంటా, కానీ స్థానం అయితే నేను ఇవ్వదలుచుకో. రైట్, మీరు పాలిటిక్స్లో క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా నామినేషన్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా. ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం మీద బర్రెలక్క ఒపీనియన్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? పాజిటివ్ గానే ఉంది, కానీ రేపు చూడాలి. అనుకున్నారా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని? అంటే అక్కడ మొత్తం కాంగ్రెస్ వస్తుందని ఉన్నది. ఎందుకు తండ్రి పేరు చెప్పంగానే ఏడుస్తున్నారు మీరు? ప్లీజ్ మీరు శిరీష గారు మీరు దయచేసి ఏడవద్దు, ఎందుకంటే ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని చూసి చాలామంది ధైర్యవంతురాలుగా లేదంటే ధైర్యవంతులుగా తయారవుతున్న ఈ సందర్భంలో మీరు వాళ్ళకి మద్దతు ఇచ్చి అండగా ఉండాలి తప్ప మీరు ఇట్లా ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరు ఒక యుద్ధంలో వెళ్తున్నప్పుడు ఇటువంటి సమస్యలు అనేకమైనవి వస్తుంటాయి, వాటన్నిటిని మీరు
అధిగమించి ముందుకెళ్ళేలాగా తయారవ్వాలి ఒక యుద్ధ సైనికుడు లెక్క తప్ప ఎక్కడ కూడా మీరు ఇట్లా మనోస్థైర్యాన్ని కోల్పోవద్దు. మీకు అందరూ మీకు మీకు జరుగుతున్న మీ కుటుంబ పరిస్థితులలో మీకు అండగా ఉండడానికి తెలంగాణ సమాజం ఎప్పటికి కూడా మీకు మద్దతుగా ఉంటూనే ఉంటుంది. దయచేసి మీరు మీ ఆత్మస్థైర్యాన్ని ఎక్కడ కోల్పోవద్దండి. ఆత్మస్థైర్యం ఏం కోల్పోనన్నా, ఇలాంటివి ఎన్నొచ్చినా ఎదుర్కొంటా. కానీ నన్ను ఎదుర్కొనే దమ్ము లేక ఇట్లా బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు మీ నాన్న తెర ముందుకు మీ నాన్న నుంచి ఎవరు ఇదంతా చేస్తారు అనుకుంటున్నారు? సో మా లోకల్ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. పోనీ ఏ పార్టీకి రిఫరెన్స్ అది చెప్పగలుగుతారు? ఇంకా పార్టీల పేరు చెప్తే నెక్స్ట్ మళ్ళీ అది కూడా ఒక టార్గెట్ లెక్క చేసి సో ఇంకేం చేస్తారు. సో కావాలని తీసుకొని వెళ్ళి తాగిపించి అమౌంట్ ఇచ్చి సో వీడియో చేయించారు. ఆల్రెడీ ఆ వీడియోలో వెనకలంగా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంతకుముందు కూడా ఒక 3 months బ్యాక్ శ్రీశైలంలో భిక్షం ఎత్తుకుంటే అట్లా పిచ్చిగా ఉంటే కూడా సో నేను ఫోన్ కాల్ మాట్లాడి ఇంటికి తీసుకొచ్చిన. నేను ఈ ఎలక్షన్లో నిలబడడానికి 3 months బ్యాక్ కూడా శ్రీశైలంలో భిక్షం ఎత్తుకుంటుండు, అంత పిచ్చిగుండు అంటే నా ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే తీసుకొచ్చిన నేను. సో ఇప్పుడు వద్దు అంటుందంటే నాకు ఎంత బాధ అనిపించింటుండొచ్చు. అసలు చాలా వరకు నాకు ఓటింగ్ తగ్గడానికి కూడా అది కూడా కారణమే. చాలా వరకు కారణంతో అన్నారు కూడా. సో అంతకుముందు నువ్వు వేద్దామని ఉన్నదమ్మా, మీ నాన్ననే నీ గురించి ఇట్లా చెప్తున్నాను సార్. నాకు ఒక తండ్రి నేను చాలా వరకు విన్నా, కానీ ఇట్లా నీచనమైన తండ్రులు నా లైఫ్లోనే ఉండు అనేది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. రైట్. మీరు రేపు ఎంపీగా కూడా సంసిద్ధమవుతున్న ఈ సందర్భాల్లో మరి ఇటువంటి పరిస్థితులు మరి రాబోయే రోజులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉంటే దీన్ని మీరు ఎట్లా అధిగమిస్తారు? చేసేది ఏమన్నా చేయనన్నా నేనైతే తగ్గను. వాళ్ళు ఎంత ఇట్లాంటి కుట్రలు చేసినా నేను అంతకు మించి నిలబడతాను. మరి మీరు ఎందుకు మీ నాన్నగారిని మీరు కలిసే ప్రయత్నం చేయలేదా? నేను మీకు కన్న కూతురునే కదా, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాను వివరించే ప్రయత్నం కనీసం చేయలేదు? వివరించినా కానీ వినే స్టేజ్లో ఆయన లేడు, మా చేయి దాటిపోయిండు. సో ఇప్పుడు వివరించడానికి నాకు ఓపిక లేదు. ఆయన నాకు వివరించినా నేను ఇంటికి రానియదలుచుకోలేదు. ఆయన స్థానాన్ని ఆయన్నే కోల్పోయిండు. రైట్. ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ఎంపీగా ఇండిపెండెంట్ గానే వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఏదన్నా పార్టీలతో అలయన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఏ పార్టీ నుంచి అయితే వెళ్ళనన్నా జనాలు నన్ను ఇండిపెండెంట్ గానే కోరుకుంటారు. సో ఇండిపెండెంట్ గానే ఉంటా. ఓకే. రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఇప్పటివరకు కలిసే ప్రయత్నాలు చేశాయా? మా పార్టీలోకి రావాలి అనే ఆహ్వానం ఏమైనా వచ్చిందా మీకు? ఇప్పుడు ఏం రాలేదు. వచ్చిన కొన్ని పార్టీస్ వచ్చినాయి కానీ నేను రానని చెప్పేసిన. రాబోయే రోజుల్లో ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉందా? ఏం వెళ్ళనన్నా. రైట్ మ్యామ్. ఇప్పుడున్న పరిస్థితులలో ఏర్పడ్డ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడే కదా అన్న ఫామ్ అవుతుంది. సో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, నెక్స్ట్ ఎంపీ అయినాక గవర్నమెంట్ అనేది మొత్తం ఫామ్ అవుతుంది. తర్వాత మనం చూసి ఏమైనా చెప్పడానికి వస్తుంది. మీరు అనుకున్నారా టీఆర్ఎస్ పార్టీ మీద ఇంత వ్యతిరేకత వస్తుందని? అనుకోలేదు. టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకున్నారా? ఎట్లా అనుకున్నారు? కాంగ్రెస్ వస్తుందని అన్నారు మా సైడ్ మొత్తం. ఈసారి టీఆర్ఎస్ అయితే వద్దు, ఎందుకంటే నిరుద్యోగులను ఇంత నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెసే రావాలనేసి అన్నారు. ప్రతి ఊర్లో కాంగ్రెస్ అనే టాక్ ఉన్నది. అంటే మీ కాంగ్రెస్ గెలుస్తుందని ముందే తెలుసు అయితే? అంటే నేను నిలబడడానికంటే ముందు వరకు కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నా. నేను గెలుస్తానేమో అనుకున్నా, ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. మీ ప్రచార నేపథ్యంలో మీ తమ్ముడిని కూడా చాలా మంది ఇబ్బంది పెట్టిరని చెప్పి మీరు ఏడ్చిరు కదా, అక్కడ మీ కుటుంబ సభ్యులకు ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మీరు పడే ఆవేదన అంతా కూడా తెలంగాణ సమాజం చూసింది. ఎందుకు ఆ సందర్భంలో ఏమైంది మ్యామ్? అంటే నాకున్నది మా తమ్ముడు మా మమ్మీ కదా. ఓకే. సో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సరే మేము కూడా మస్తు గొడవ పడతాం, ఫ్యామిలీ అంటేనే గొడవలు అవుతాయి. సో నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను. నేను నిలబడ్డా, వాళ్ళకేం సంబంధం లేదు కదా. వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను నిలబడు అని చెప్పలేదు. సో ఇది నా నిర్ణయం. మీరేమైనా చేయాలంటే నన్ను చేయాలి, నా ఫ్యామిలీని ఎందుకు అనేది నాకు బాధ అనిపించింది. కానీ రౌడీ రాజకీయం అనేది ఉంటుంది అని తెలుసు, కానీ నా తమ్ముని పైన దాడి జరిగే వరకు ఇంత దారుణంగా ఉంటారని నాకు తెలియదు. ఆ టైంలో మీకు ఏమనిపించింది మీ తమ్ముని మీద దాడి జరిగిన సందర్భంలో? వాళ్ళని చెంప కొట్టాలన్నంత కోపం వచ్చింది. నన్ను కొట్టని నా తమ్ముని ఎందుకు కొట్టేది అని అడగాలనిపించింది, కానీ వాళ్ళని నేను చూడలేదు. ఇంకా వాళ్ళు పారిపోయారు కొట్టి. రైట్. మీ ప్రచార సమయంలో కావచ్చు, లేదంటే మీ ప్రచారం జరుగుతున్న టైంలో ఎక్కడైనా కూడా జూపల్లి గారు మీకు అడ్డని చెప్పి మీకు ఎక్కడన్నా అనిపించిందా స్థానిక ఎమ్మెల్యే? నాకే అడ్డు వాళ్ళని అనిపించింది. ఓకే. నాకు వాళ్ళందరూ అడ్డొస్తారేమో, నేను ఓడిపోతానేమో వాళ్ళ వల్ల అన్న ఆలోచన అప్పుడు అనిపించింది. స్థానికంగా పోటీ చేస్తున్న జూపల్లి గారు కావచ్చు, బీరం హర్షవర్ధన్ రెడ్డి లాంటి పెద్ద స్థాయి వ్యక్తుల స్థాయిల నుంచి మీకు ఏమన్నా డబ్బు ఆశలు లేదంటే బెదిరింపు అట్లా ప్రలోభాలు ఏమైనా వచ్చినాయా మీకు? వచ్చినాయి బెదిరింపులు. ఈ పార్టీ అని చెప్పను, ఈ నాయకుడు అని చెప్పను, బెదిరింపులు వచ్చినాయి. డబ్బు, ల్యాండ్, నాకు ఏవైతే లేవో
అవన్నీ రిఫర్ చేసిర్రు. సో జాబ్ కూడా ఇస్తామన్నారు డిపార్ట్మెంట్లో, నేను మేము నీకు వచ్చేటట్టు చేస్తాం. సో ఎన్ని ఇచ్చినా కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చినా కానీ నేను తీసుకుంటా, కానీ ఒక నిరుద్యోగిని మోసం చేసి తీసుకున్నట్టు అవుతుంది కదా. కాంపిటీషన్లో మనం వెళ్ళి తీసుకోవడం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో ఇట్లా అడ్డదారి తొక్కి తీస్తే నేను కూడా మోసం చేసింది అన్న అయితే కదా. సో నాకు తీసుకోవాలనిపించలేదు, ఎన్ని ఆఫర్స్ వచ్చినా నేను తీసుకోలేదు. మీరు నిలబడ్డ అదే నియోజకవర్గం నుంచి స్థానిక ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రిగా జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు కదా, ఈ 5 ఏళ్లలో కొల్లాపూర్కి ఏమైనా న్యాయం చేయగలుగుతాడని మీరు అనుకుంటున్నారా? ముందు చూసి మళ్ళీ చెప్తాను. రైట్, మీరు ఎమ్మెల్యేగా నిలబడ్డారు, ఇప్పుడు ఎంపీగా నిలబడదామని మీరు సంసిద్ధం అవుతున్నారు. ఈ సందర్భంలో బర్రెలకంటూ ఒక సపరేట్ మేనిఫెస్టో ఏమైనా ఉందా? అంటే ఈ నిరుద్యోగం గురించే పోరాడతా, ఎందుకంటే రేపు వచ్చే నాలాంటి నిరుద్యోగి ఒక్కరన్నా ఉండాలి. ఎంపీగా కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ ఏదో ఒక దాంట్లో ఉండాలి ఖచ్చితంగా. మాలాంటి వాళ్ళు ఉంటేనే కదా రేపు వేరే వాళ్ళకి అన్యాయం జరగకుండా మనం ప్రశ్నిస్తూ ఉంటాం. ఒక నార్మల్ వ్యక్తిగా ప్రశ్నిస్తే కేసులు అంటారు, అదంటారు, ఇదంటారు, పథకాలు అంటారు, అదంటారు, ఏదో విధంగా ఇబ్బంది పెడతారు మమ్మల్ని. నన్నే నేను ప్రశ్నించినందుకు నా మీద కేసు పెట్టి నన్ను కూడా ఇబ్బంది పెట్టారు. చాలా ఇబ్బంది పడ్డా కేసు వల్ల. నేను జాబ్ దగ్గరకు వచ్చి పోవడానికి కారణం కూడా ఈ కేసే. సో నాలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి, యువత కూడా రాజకీయంలోకి రావాలి. ఇప్పుడు నేను వస్తే నన్ను ఇబ్బందులు పెట్టిరు, నేను వెనకడుగేస్తే రేపు రారు. ఇన్ని ఇబ్బందులు వచ్చినా నేను ముందుకు పోతేనే రేపు ఇంకొకరు వస్తారు. సో నాలాగా యువత రాజకీయంలోకి రావాలి. అమ్మాయిల పైన చాలా దాడులు జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ నేనే, నువ్వెందుకు అమ్మాయివి, నీకెందుకు అవసరమా అట్లా మాట్లాడి మీ దాకా వచ్చిందా ఈ విషయం? చెప్తారా మీకు? అట్లా చెప్తారు. నాకు చెప్పకుండా నేను అర్థం చేసుకోగలదు. కొంతమంది ఫేస్ను బట్టి వాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా అర్థం చేసుకుంటా. సో ఇవన్నీ బట్టి ఇది కాదు, అమ్మాయిలు కూడా రాజకీయంలోకి రావాలి, అమ్మాయిలు రావాలి, యువత రావాలి. సో అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి దాడులు కూడా నేను అరికట్టగలగాలి. సో మోటివేషన్స్ అనమాట, వరకట్నం వేధింపులు, వరకట్నం అనేది నిషేధించడం. సో వాటిపైన కూడా నేను మోటివేషన్స్ చేస్తున్నా. సరే, మీరు నిరుద్యోగం అంటున్నారు. గతంలో ఇదే బర్రెలక్క శిరీష గారు, శిరీష అని పిలువబడే ఈ అమ్మాయి ఎక్కడైనా నిరుద్యోగుల సమస్యల మీద పోరాడిన సందర్భాలు ఉన్నాయా? అంటే వెళ్ళినా కానీ కొట్టడం, ఈ పోలీస్ కేసులు అనేసరికి కొంచెం వచ్చేసేదాన్ని వెనకకి. వెళ్తుంటే కొంచెం కూర్చుంటుంటే అట్లా వెనకకు వచ్చినవి. ఈ ప్రవళిక ఆత్మహత్య ఉంది కదా, ఆ రోజు కూడా నేను వెళ్ళి మళ్ళీ అక్కడ కొట్టి అన్ని దాడులు జరిగేసరికి నేను మళ్ళీ వెనుకకు వచ్చేసిన. నిరుద్యోగం అంటే ఏంది అసలు? ఏ ప్రభుత్వం అయినా కూడా 100% నిరుద్యోగాన్ని ఇవ్వడం సాధ్యం కాదు, ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. 100% దీన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకుపోదాం అనుకుంటున్నారు? 100% సాధ్యం కాదు. గవర్నమెంట్ జాబ్స్ అందరికి ఇవ్వడం సాధ్యం కాదు. కొన్ని ఉపాధిలు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయొచ్చు కదా. కొందరికి కొన్ని దాంట్లో ఇష్టం ఉంటది, ఆ యాక్టివిటీస్ లో వాళ్ళు. కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఐటీ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయింది, వేల సంఖ్యలో యూత్ కి ఎంప్లాయ్మెంట్ దొరికిందని చెప్పి మాట్లాడుతున్నారు. అంతమందికి కల్పించినప్పుడు మళ్ళీ ఇంతమంది నిరుద్యోగులు ఎందుకున్నారు? సరే, కొన్ని వేల మందికి కల్పించారు, మళ్ళీ ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు కదా. అదే కాకుండా ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళకు అమ్మాయిలకు అల్లికలు కానీ ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, సిస్టమ్ వరకు అలాంటి సిస్టమ్లు చేయడం కానీ, చిన్న చిన్న ఫ్యాక్టరీస్ కానీ, అవి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఏది స్థాపించాలి, ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళకు కొన్ని ఫ్యాక్టరీస్ అవన్నీ ఏర్పాటు చేస్తే నిరుద్యోగం అనేది కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాం కదా. సో ప్రైవేటు సంస్థలైనా ఇప్పుడు కొంతమంది సిటీకి వచ్చి జాబ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు, చదువుకు చేసే పనికి సంబంధం లేకుండా ఊర్లలో చేస్తుంటారు. అదే వాళ్ళ చదువుకు తగ్గట్టు అక్కడ ఏమైనా ఫ్యాక్టరీస్ కాన్స్టిట్యున్సీలో అక్కడ ఏర్పాటు చేయొచ్చు కదా. ఈ విధంగా చేస్తే నిరుద్యోగం అనేది తగ్గించవచ్చు. మనం 100కు 100% తగ్గించకుండా ఒక 90% అని మనం తగ్గించవచ్చు. సరే, ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఉన్న పార్టీలలో నిరుద్యోగుల గురించి కొట్లాడే లేదా పోరాడే నాయకులు ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఉంటారు ఖచ్చితంగా, ఎందుకు ఉండరు? ఉంటారు. ఇక ఎవరో ఒకరు అదిమి పట్టడం వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. సో ఇప్పుడు ఒక పార్టీ అంటే రిస్ట్రిక్షన్ ఇది అనేది ఉంటుంది, వాళ్ళకు కూడా రూల్స్. సో ఆ సిచ్యువేషన్లో బయటకి రాలేకపోతున్నారు నాలాంటి పోరాట తత్వం ఉన్న వాళ్ళు కూడా నేను అనుకుంటున్నా. సో ఉన్నారా లేదా అనేది ఇంకా. రైట్, ఎమ్మెల్యే పోటీ తర్వాత మీ ఓటమిని మీరు ఎలా సమర్థించుకుంటారంటే? నేను ఓడిపోయినా అని అయితే అనుకోలేదు ఎప్పుడు. సో పదవి పరంగా ఓడిపోయినా ఇంత మనుషులు నన్ను గుర్తించి అనడం మామూలు విషయం అయితే కాదు. గెలిచినానే అనుకుంటున్నా. సో పదవి పరంగా గెలవడానికి ఇంకా నేను గ్రౌండ్ వరకు ఇంకా జనాలలో తిరగాలి, నా పైన నమ్మకం రావాలి. సో మిగతా 5 ఏళ్లలో ఆ నమ్మకం వస్తుంది, నెక్స్ట్ గెలుస్తా. ఏదేమైనా ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నా పాత్ర అంటూ ఉండాలని చెప్పి మీరు నామినేషన్ వేసిర్రు అని అంటే, ఎవరు బర్రెలక్క స్ఫూర్తి అంటే ఏం చెప్తారు మీరు? స్ఫూర్తి అంటే నాకు నేనే స్ఫూర్తి. మామూలుగా
ప్రవీణ్ కుమార్ సార్ అంటే కొంచెం ఇష్టం అనమాట. ఏ రకంగా ప్రవీణ్ సార్లో మీకు నచ్చిన క్వాలిటీస్ కొన్ని? ఏమున్నాయనంటే స్టూడెంట్స్కి మంచి చేస్తుంటాడు. సో ఆయన ఇంతకుముందు గురుకులాలు అది అది చాలా ఇష్టం నాకు. ఇంతకుముందు నేను ఒక కాలేజ్లో జాయిన్ అయినా, నాకు ఫుడ్ పడలేదు, అక్కడ మొత్తం పాములు ఉంటుండే. సో అట్లా నేను ఇబ్బంది పడ్డప్పుడు నాకు ఎవరు టీసీ ఇవ్వమంటే ఇవ్వలేదు. సో ఆయన దగ్గరికి వెళ్ళగానే ఇబ్బంది పెట్టి చదివించకూడదు, వాళ్ళకి ఇష్టం ఉన్న ప్లేస్లో చదివించాలని ఆయన మాట్లాడడం వల్ల నాకు టీసీ ఇచ్చారు. నేను వేరే కాలేజ్లో కూడా జాయిన్ అయినా. సరే, మీరు ప్రవీణ్ సార్ అంటే బాగా ఇష్టం అని చెప్తున్నారు కదా, రాబోయే రోజుల్లో ఆర్ఎస్పీ నుంచి మీకు పార్టీలో జాయిన్ అవ్వాలని ఆహ్వానం పలికితే మీరు వెళ్ళే అవకాశాలు? ఏం వెళ్ళను, ఇష్టం వేరు పార్టీ వేరు కదా. ఇప్పుడు ఆయన అంటే అభిమానం, ఆయన పార్టీలో ఎందుకు? ఆయన కూడా బహుజన రాజ్యాధికారం కోసమే పోరాడుతున్నాడు కదా, మీరు కూడా మద్దతు ఇవ్వచ్చు కదా. ఏమి ఇవ్వను. మీరు ఎన్నేళ్లుగా పోరాడినా కూడా మీరు ఏకపక్షంగానే ఉండి పోరాడుతుంటారు, అంతేనా? పోరాడతా, ఏదో ఒక రోజు సాధిస్తా. రైట్. ఎంపీగా గెలవడానికి మీరు ఇప్పటి నుంచి తీసుకుంటున్న భవిష్యత్ కార్యాచరణ ఏంటనంటే ఏం చెప్తారు మీరు? మెయిన్ అవగాహన సదస్సులు అనేది నేను చెప్తున్నా, గ్రౌండ్ వర్క్ చేస్తున్నా. అంటే నాకు కూడా అంత తెలియదు, నేను ఏమంత కాదు. సో కొంతమంది మేధావులను కలుస్తున్నా, నేను ఎలా వర్క్ చేయాలనేది వాళ్ళ అమూల్యమైన సందేహాలను వినడం కానీ, సో అవి పాటించడం కానీ. నెక్స్ట్ కూడా సదస్సులు, మీటింగ్స్ అవన్నీ కండక్ట్ చేసుకుంటున్నాం మెల్లిమెల్లిగా. రైట్. ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఎంపీగా పోటీ చేయాలంటే ఏప్రిల్ 16వ తారీఖు నాడు మనకు ఎలక్షన్ డేట్ అనేది రావడం జరిగింది. మీకున్న ఈ 2-2.5 నెలల్లో మీరు ఎట్లా మీకు అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేస్తారు? మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంటి? నాకు కూడా కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఆ రోజు కాడికి ఏజెంట్లో వేసినాం, తర్వాత ఈమెకి నాకు సంబంధం అని లేరు వాళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎలా ఉన్నా, నాతో పాటు నడిచే వాళ్ళు కూడా ఏజెంట్స్ నాకు ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్తోనే నేను ఏమైనా సాధిస్తా కదా. చెప్తున్నాను, ఏమనుకోవద్దు, ఇది జస్ట్ ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమే. ఈ అమ్మాయి కేవలం ఎమ్మెల్యే ఎలక్షన్స్ పేరు అని చెప్పి 30-40 లక్షలు తీసుకుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ పేరిట ₹1 కోటి తీసుకోవడానికి సిద్ధమైంది తప్ప ఈ అమ్మాయికి అంటూ ప్రత్యేకమైన సిద్ధాంతాలు కానీ లక్ష్యాలు కానీ ఏమి ఉన్నట్టు కనిపిస్తలేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మాట్లాడతారు, దానికి నేనేం సమాధానం చెప్పాను, నా పనితనంతోనే వాళ్ళకి సమాధానం చెప్పాను. ఎట్లా రాబోయే రోజుల్లో వాళ్ళకు సక్సెస్ తోటే ఆన్సర్ ఇస్తాను? అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? మనం అనుకుంటే ఏదైనా సాధించగలం కదా, ఆ మాత్రం ఆత్మస్థైర్యం లేకుంటే ముందుకు అడుగు వేయలేం కదా. ఇప్పుడు మీకున్న సమయం చాలా తక్కువ, 7 పార్లమెంట్లలో తిరగాలి అని అంటే మీ ఒక్కరితో అయితే అది ముమ్మాటికి సాధ్యం కాని పని. బర్రెలక్కకు స్పెషల్ టీం అంటూ, లేదంటే అతనికి మద్దతు ఇచ్చే వాళ్ళంటూ కొంతమంది ఉన్నారా? ఎవరాళ్ళు అంటే ఏం చెప్తారు? పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళని భయపెట్టించి తగ్గిస్తారు. ఓకే, ఎవరు భయపెడతారు? అపోజిషన్ వాళ్ళు భయపెడతారు. సో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఏజెంట్లను మీరు ఎమ్మెల్యేగా మీరు ఎంపీగా నిలబడితే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏందని మీరు అనుకుంటారు? ఇబ్బంది అంటే ఓట్లు చీలుస్తా అనే భయం. ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఏజెంట్లను అన్ని సెట్ చేసి వస్తే నెక్స్ట్ డే ఏజెంట్లు లేరు కూర్చోవడానికి, నైట్ గయబ్ చేసేసారు భయపెట్టేసి. సో అందుకే నేను వీళ్ళని నేనేం చెప్పను, గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ. మీరేమో ఓట్లు చీలుస్తారు అంటున్నారు, కానీ ఇదే మీ లాస్ట్ టైం మీ మీద ఇదొక రూమర్స్ కూడా నడిచింది. ఏందనంటే కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మేము నిలబడాలని ఫోర్స్ చేసినట్టు కూడా మాట్లాడారు. అయితే ఎవరన్నారు? ఇది కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కదా. అవును. సో టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారో తెలుసా? కాంగ్రెస్ మా ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ దింపిందని వీళ్ళు అన్నారు. సో ఇంకెవరు దింపిరు అనేది ఇక వీళ్ళు మీద అనుకుంటారు, కానీ నన్ను ఎవరు దింపలే, నాకు నేనే దిగిన. రైట్. ఇన్నేళ్ల మీ జీవితంలో లేదా కొన్నేళ్ల ఈ రాజకీయ జీవితంలో మిమ్మల్ని అత్యంతంగా బాధించిన సన్నివేశం ఏందనంటే ఏం చెప్తారండి? మా ఫాదర్తో వీడియో చేయించడం. అదే అత్యంతంగా బాధించిన సన్నివేశం. ఇది వరకు మీరు బాధపడ్డ సన్నివేశాలు లేవా? నా పైన కేసు పెట్టడం, ఇవన్నీ కూడా మీకు బాధించిన ఏమనిపించలేదా మీకు ఆ క్షణాన? ఎందుకు ఈ అనవసరంగా ఈ రాజకీయాల్లోకి వచ్చాను, లేదంటే నాకు అవసరమా ఈ ఇబ్బందులు అనిపించింది? కానీ వీళ్ళు ఎన్ని కుట్రలు చేస్తారో దాన్ని నిలతొక్కుని నిలబడి వీళ్ళకి ఒక సమాధానం చెప్పే రోజు రావాలి అని గట్టిగా అనుకుని నిలబడ్డా. ఇంకా నేను రైట్. మీరు మీ జీవితంలో అత్యంతంగా కనీసం మీకు సంతృప్తిని ఇచ్చిన సందర్భాలు లేదా సంతోషాన్ని ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? బర్ల వీడియో వైరల్ అయినప్పుడు 1 మంత్కే నోటిఫికేషన్ ఇచ్చిండు. ఓకే, అది హ్యాపీ. అంటే మీ వీడియో వైరల్ అవ్వడం వల్లనే వచ్చిందని. ఓకే. ఫుల్ నెగిటివ్ అవుతారు, ఈ అమ్మాయి వీడియో చేసింది అది ఫుల్ వైరల్ అయింది, ఇంకా మిగతాళ్ళు కూడా ఎవరు నెగిటివ్ అవ్వకూడదని చెప్పేసి 1 మంత్కే నోటిఫికేషన్ ఇచ్చి. ఆ వీడియో వచ్చిన తర్వాత మీకు థ్రెటనింగ్ కాల్స్ లాంటివి ఏం రాలేదా? కాల్స్ అంటే 90% పాజిటివ్, ఒక 10% నువ్వు దొరికితే కొడతాం అది ఇది అని కాల్స్ వచ్చినాయి. సో నేను కొన్ని డేస్ ఇంటికాడ ఉన్నా పేరెంట్స్తోన. సో తర్వాత అంత కామన్ అయిపోయాక మళ్ళీ నార్మల్గా తిరగడం స్టార్ట్ చేసిన. బర్రెలకు హైలైట్ అవ్వడానికి ప్రధాన కారణమైనటువంటి అంటే మీరు బర్రెలు కాస్తున్నట్టు ఒక వీడియో తీయడం, అదంతా బయటికి రావడం వల్ల మీకు బర్రెలక్కగా నామకరణం చేయడం జరిగింది.
రైట్. మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, ఎంపీగా కూడా నిలబడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ బర్రెలు ఉన్నాయా మీ దగ్గర? లేవు, తీసేసినాం. అమ్మేసిరా? ఎందుకు? మీకు పేరు తీసుకొచ్చిన బర్రెలనే అమ్మేసినారంటే దేనికి అమ్మేసినాం కారణం? అంటే ఇంకా సిచ్యువేషన్స్ అన్న వెళ్ళడానికి ఎవరు లేరు, మా తమ్ముళ్ళు చదువుకుంటున్నారు. సో నాకు కూడా ఇబ్బంది అవుతుంది, నేను కూడా చదువుకోవాలి కదా, సో అందుకే తీసేయాల్సి వచ్చింది. రైట్. మీరు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత బర్రెలక్క పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంది, ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తలేదు, ఎవరికి ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, ఆ వ్యక్తి మారిపోయింది అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఆ రకంగా శిరీష దగ్గర పరిస్థితులు ఉన్నాయా ఈరోజు? కార్లు వచ్చినా ఎండ్లు వచ్చినా అనేది బయట పోయి చూస్తే అర్థమవుతుంది. సో నేను వచ్చింది మా వెహికల్ పైన, స్కూటీ. సో బైక్ పైన నేను మాకు తెలిసిన వాళ్ళ తీసుకొని వచ్చిన అనమాట. సో నాకు కార్లలో తిరిగి అంత రాయల్ లైఫ్ అయితే ఏమొద్దు. సో జనాలు నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఇచ్చిన డబ్బు నేను అంత హుందాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను ఇప్పుడు తిరగడానికి నాకు వెహికల్ కావాలన్నా సబ్సిడీ అనేది ఒకటి ఇస్తుంది. సో ఆ విధంగా నేను తీసుకుంటా కానీ వీళ్ళ డబ్బుతో ఇంత హుందా లైఫ్ అయితే నేను కోరుకోవట్లేదు. సో అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటే, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదంటే కంటిన్యూగా ఒక్కరోజు 500 కాల్స్ వస్తే నేను ఎలా లిఫ్ట్ చేస్తాను? 500 కాల్స్ పైన వస్తాయి నాకు. సో ఇంపార్టెంట్ కాల్స్ కంటే టైం పాస్కి వచ్చే కాల్స్ చాలా ఉన్నాయి. సో ఏ కాల్ ఎత్తాలన్నా నాకు తెలియదు కదా వీళ్ళు అని చెప్పేసి. సో ఏ కాల్ వచ్చినా టైం పాస్కి వచ్చిన కాల్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఒక 10 కాలుల్లో ఒక కాల్ మంచిగా వస్తే సరే అననికి వస్తుంది. 500 కాల్స్ అంటే నేను ఇక్కడ ఇది పనులు చూసుకోవాలా, కంటిన్యూగా కాల్స్ మాట్లాడుకుంటూ ఉండాలి. సో ఇది కావాలని ఫేక్ ప్రచారాలు. సో వాళ్ళతో మాట్లాడితే నేను మంచిదాన్ని, మాట్లాడకపోతే చెడ్డదాన్ని. సో వాళ్ళు చెడ్డదానిగా చేయాలనుకుంటున్నప్పుడు చెడ్డదానిగా చేయని, అర్థం చేసుకొని మంచిదానిగా మలచాలనుకుంటే మంచిదానిగా మలచాలి. ఎంపీగా మీరు నిలబడదామని ముందుకెళ్తున్నారు కదా, ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కాదని చెప్పి మీకు ఓట్లు వేయాలి అంటే మీ దగ్గర ఉన్న ఏకైక రీజన్ ఏందనంటే ఏం చెప్తారు? నా ధైర్యం, నేను మంచి చేస్తానని నమ్మకం. ఓకే. నేను చెప్పే నిజం. ఎటువంటి నిజాలు ఉంటాయి శిరీష నేను దగ్గర? చెప్పేవన్నీ నిజాలే కదా. సో ఇది చేస్తా, 100% చేస్తా, అంతే. చేయాలి అనుకుంటే చేసి తీరుతా. ఒక ఎంపీగా అంటే 6-7 ఎమ్మెల్యేలకు బాస్గా వ్యవహరించాల్సిన పరిస్థితి, సెగ్మెంట్లు ఎక్కువ, సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇంత తక్కువ సమయాల్లో మీరు జనాల అంటే మీకు గతంలో అడ్మినిస్ట్రేటివ్ నడిపిన దాఖలాలు లేవు కాబట్టి ఎట్లా నేర్చుకొని ఎట్లా ముందుకు వెళ్ళబోదామని అవే ఇప్పుడు కలుస్తున్నా, మేధావులను కలిసి నేర్చుకుంటున్నా. సో నేర్చుకుంటూ అది రాదు అంటే రాదన్నా, మనం ఒక దిగి ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఒకటేసారి వాళ్ళు రాయాలని ఇంటికా నుంచి అయితే నేర్చుకోము కదా. స్కూల్కి వెళ్ళిన తర్వాత మేడం వాళ్ళు అనేది నేర్పిస్తారు. సో మనం నేర్చుకోవడం అనేది ఉంటుంది. సో పాలిటిక్స్లోకి దిగిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వస్తుంది అక్కడ ఉన్నటువంటి వాతావరణం వల్ల. సో స్టార్టింగ్ నేను ఇంత మాట్లాడేదాన్ని కాదు, చాలా మొహమాటం అనమాట. సో పాలిటిక్స్లోకి వచ్చినాక నాకు ఎలా మాట్లాడాలి, ఎలా ఆన్సర్ చేయాలనేది ఆ వాతావరణం వల్ల మనకు ఆటోమేటిక్గా వస్తాయి. సో అది కూడా అంతే. రైట్. మీరు పెద్ద పెద్ద మేధావుల్ని, రాజకీయ నాయకుల్ని సూచనల సలహాల మేర కలుస్తున్నారు. ఎట్లా ఉంది వాళ్ళ తరపున రెస్పాన్స్? ఎందుకమ్మా నీకు రాజకీయం అవసరమా అని అటువంటి ఏమైనా ఉన్నాయా? అసలు ఒక్కరు కూడా అలా అనట్లేదు. ఓకే. సో నువ్వు చేసిన ధైర్యానికి నిజంగా గ్రేట్ అమ్మ. సో ఇదే కంటిన్యూ చేయి, ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు. రైట్. ఏంటి శిరీష గారి అంతిమ లక్ష్యం తన జీవితంలో ఏందనంటే ఏం చెప్తారు మీరు? ఈ సమాజ సేవ చేయడంలో నాకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఎంతమంది నెగిటివ్గా నన్ను ట్రోల్స్ చేస్తున్నారు, నా మీద ఏ విధంగా అయితే నెగిటివ్ వస్తుందో, సో ఇంత నెగిటివ్ చేస్తారు అని కూడా నాకు తెలియదు. సో రాకముందు సరే నేను చేసే పనినే చూస్తారు కానీ నా పర్సనల్ విషయాలు కానీ ఇవన్నీ చూస్తారని అయితే నాకు తెలియదు. సో ఇవన్నీ కరెక్ట్, ఇవన్నీ కాదు, ఈమె వచ్చిన పని ఇది, సో అనుకున్నది సాధించిందిరా బర్రెలక్క అనే విధంగా నేను ఒక గుర్తింపు సాధించాలి. ఎప్పుడు అనుకునేది సాధ్యం అవుతుంది బర్రెలక్కకి? నేను పోరాటం అనేది చేస్తున్నా, ఏదో ఒక రోజు నేను వచ్చే వరకు సాధించే తీరుతా. ఎన్నేళ్ళు పోరాటం చేస్తారు ఇట్లా? మనం ఇన్ని నెలలు అనుకుంటాం, కానీ ఆ నెలల వస్తుందని కూడా మనం కన్ఫామ్గా చెప్పలేం కదా. ఎన్ని ఏళ్ళైనా పోరాటం చేస్తా. రైట్. మీరు ఇందాక సమాజ సేవలో నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అన్నారు. సమాజ సేవ చేయాలంటే రాజకీయాల్లోనే కాకుండా అనేకమైన సేవా కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఎందుకు పర్టికులర్లీ యూ హ్యావ్ చూజన్ పాలిటిక్స్ వై అని అంటే ఏం చెప్తారు? పాలిటిక్స్లో అయితేనే మనకు ఎక్కువ సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో నార్మల్గా చేస్తే పాలిటిక్స్ కాకుండా నార్మల్గా చేసిన వాళ్ళని తొక్కుతుంటారు. సో సమాజ సేవ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు రావట్లేదు బయటకి? పాలిటిక్స్లో ఉండి చేసిన వాళ్ళే ఎందుకు గుర్తిస్తున్నారు? సో అది పవర్ అంటే పాలిటిక్స్ ఇది. సో ఆ పవర్లో ఉండి నేను ఒక
50% చేయగలిగితే పాలిటిక్స్లో ఉంటే 100కి 100% చేయగలుగుతా. రైట్. మీ జీవిత ఎదుగుదలలో కావచ్చు, మీ రాజకీయంలో కావచ్చు, మీకు తల్లి ఎటువంటి సహకారం అందించింది? తల్లి పాత్ర ఏందనంటే ఏం చెప్తారు మీరు? తల్లి నేను చేసిన ప్రతి పనిని కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో ఖచ్చితంగా నేను చదువులో కానీ, సో మా ఫాదర్ నన్ను ప్రతి విషయంలో తొక్కేవాడు. సో నాకు నచ్చింది ఏది కూడా నేను చేసేదాన్ని కాదు. ఓకే. సో మా మమ్మీ నాకు అన్ని విషయాలలో సపోర్ట్గా ఉంటూ ప్రతిదీ నాకు నచ్చింది చేసి అది ఆలోచించి ఇది అది అని సముదాయించడం. సో ఆ విధంగా నాకు మా మమ్మీయే అన్ని, ఫాదర్ అయినా మదర్ అయినా అన్ని మా మమ్మీయే. రైట్. ఒకవేళ ఈ క్షణం మీ తల్లిగారు మీ ముందు ఉంటే మీ మనసు నుంచి ఏదైనా మంచి మాట చెప్పాలి మీ తల్లిగారికి అంటే ఏం చెప్తారు మీరు? సో నేను దేవుణ్ణి అంత ఎక్కువగా నమ్మను. నేను నమ్ముకున్న దేవుడైనా దేవత అయినా అంటే నా తల్లియే. రైట్. అంటే మీరు మీ జీవితంలో తండ్రి నుంచి బాధపడిన సందర్భాలు ఉన్నాయి తప్ప తల్లి ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన సన్నివేశాలు అయితే చూడలేదండి? లేవు. ఇదే తల్లి సపోర్ట్ మీకు చివరి వరకు ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. తల్లి కదా. నాకు తండ్రిని మాత్రం పక్కన పెట్టేసిర్రు ఎందుకో అనిపిస్తుంది నాకు. తను చేసిన పనులే అలా ఉంటాయి. అంటే మీరు వైరల్ అవుతున్న ఈ సందర్భంలోనేనా లేదంటే మొదటి నుంచి మీకు మీ తండ్రి గారు వ్యతిరేకమే ఉంటుండేనా? ఈ వ్యతిరేకం ఉంది. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈయన చేసే పనుల వల్ల వ్యతిరేకం ఉన్న ప్రేమ కూడా ఉంది. ఓకే. సో కొట్టినా తిట్టినా ఆ సిచ్యువేషన్లో వ్యతిరేకం, అది పోయిన తర్వాత ప్రేమ. కానీ ఇప్పుడు చేసిన నెగిటివిటీ, సో అది అనేది ఊర్లో తెలిసింది, ఆ మండలం వరకే తెలిసింది. ఈ నెగిటివిటీ అనేది 2 తెలుగు రాష్ట్రం, భారతదేశం మొత్తం తెలిసింది. సో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఓకే. రైట్. మీ ప్రచారంలో లేదా మీరు ఇంత సామాజిక మాధ్యమాల్లో ఇంత వైరల్ అవ్వడానికి చాలా మంది కారణం అని చెప్తుంటారు. అందులో అనేకమైన పేర్లు ఉన్నాయి. మైపాల్ యాదవ్ కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు ఏదైనా చెప్పాలి శిరీష గారు అంటే ఏం చెప్తారు? వాళ్ళకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా. వాళ్ళు ఇప్పుడే కాదు నా లైఫ్ లాంగ్ నా సపోర్ట్ ఉంటామని మాట ఇచ్చారు. సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను ఇంత ముందుకైనా వెళ్తా. సో వాళ్ళకు కూడా నా విధంగా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను ఖచ్చితంగా ఇస్తా. సో వాళ్ళకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా. సో ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి ఛార్జీలకు డబ్బులు లేకుండా జస్ట్ ప్రచారంలో కూడా చాలా దూరం నుంచి అనేక మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి కూడా మీకు మద్దతు తెలిపిన కనీసం బాధించిన సన్నివేశం ఏంటంటే కనీసం వాళ్ళు మిమ్మల్ని కలవలేకపోయారు కూడా. అది ఎందుకంటే నేను ఏ ఊర్లో నా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఊర్లు వేరే వాళ్ళకి తెలియదు సరిగ్గా. సో ఎక్కడ ప్రచారం జరుగుతుందనేది తెలియక కూడా వెళ్ళిపోయిన వాళ్ళు. సో కరెక్ట్ టైంకి మార్నింగ్ మేము 7కి స్టార్ట్ అయితే నైట్ 10, 11, 12 అయ్యేది ఇంటికి వచ్చేవారికి. సో వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదో పనులు ఉండడం వల్ల సో వెళ్ళిపోవడం రావడం అలా అయ్యింది. సో వాళ్ళని మిస్ అవ్వడం కూడా నాకు బాధనే అనిపిస్తుంది. ఓకే. రైట్. మీరు నామినేషన్ వేయడంలో కావచ్చు, నెక్స్ట్ ఎంపీకి వేయడంలో కావచ్చు, మీకు వ్యక్తిగత మిత్రుల స్నేహితుల పాత్ర ఏ రకంగా మీకు ఉపయోగపడింది ఈ టర్మ్లో ఈ యుద్ధంలో అంటే? సో మిత్రులు కూడా నాకు సపోర్ట్ చేసిరు. వ్యక్తిగతంగా కూడా నాతో మాట్లాడని కొంత వ్యక్తులు కూడా వచ్చి సపోర్ట్ చేసిరు నాకు. వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? చాలా థ్యాంక్ యూ వాళ్ళకి. నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకంటే వాళ్ళు చేసిన సపోర్ట్ మామూలు విషయం కాదు కదా. సో కొంతమంది ఫ్రెండ్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి రాలేదు. నాకు జస్ట్ ఫోన్లలో కంగ్రాచులేషన్స్. నాకు కావాల్సింది ఫోన్లలో కంగ్రాచులేషన్స్ కాదు, నాకు వచ్చి నా పక్కన ఉండి నాకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు తినే టైం కూడా లేని సిచ్యువేషన్లో సో అప్పుడప్పుడు నేను బాక్స్ పెట్టుకునే సిచ్యువేషన్ కూడా లేదు, పక్కన ఇది తినే సిచ్యువేషన్ లేదు. సో కొంతమంది ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి అమ్మాయిలు సో వచ్చి నాకు సపోర్ట్ చేసిరు. నేను బెస్టీ అనుకున్న ఫ్రెండ్స్ కొంతమంది రాలేకపోయినా రాలేదు. సో నేను నార్మల్గా అనుకున్న ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి పక్కన బాదం పప్పు కానీ జీడిపప్పులు కానీ కొన్ని పల్లి పట్టీలు సో నేను తినలేని సిచ్యువేషన్లో వాటరు జ్యూస్ కూల్ డ్రింక్స్ అవన్నీ నాకు పక్కన ఉండి చూసుకున్న ఫ్రెండ్స్ కూడా సో ప్రచారంలో కూడా కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. సో అంతకు ముందు వరకు నాకు ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదు. తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఎప్పుడో ఫ్రెండ్స్ అన్నట్టుగా కూడా నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. చాలా హ్యాపీ అన్న. కొంతమంది కావాలని కూడా నన్ను నెగిటివ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి సమాధానం దగ్గరలోనే ఉందంటారా? ప్రచారానికి కొంతమంది అక్క వాళ్ళు కూడా సో వాళ్ళని నాకు అనాలని లేదు. సో వచ్చి నా పరిస్థితి చూసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి కూడా నాకు సెల్ఫీ ఇవ్వలేదని కొంతమంది, నాతో ఇన్స్టా రీల్ చేయలేదని కొంతమంది, నాతో మాట్లాడలేదని కొంతమంది, ఆడున్న పరిస్థితి కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే కూడా బయటకు వెళ్ళి నెగిటివ్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్. శిరీష గారు అంతా బాగానే ఉంది. నిరుద్యోగం అంశం మీద మీరు ప్రతిసారి రాజకీయాల్లో పోటీ చేస్తున్నామని మాట వినిపిస్తున్నారు, బాగానే ఉంది.
కొన్ని ప్రభుత్వాలు కలిస్తే తప్ప చేయలేని పనులు ఒక శిరీష అనే వ్యక్తి ఎమ్మెల్యే గెలవడం ద్వారానో ఎంపీగా గెలవడం ద్వారానో ఈ నిరుద్యోగం సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు మీరు? తలుసుకుంటే ఏదైనా అవుతుందన్నా. గాంధీ తాత ఒక్కడు ఫస్ట్ స్వతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి. తర్వాత ఎంతో మంది కలిస్తే స్వతంత్రం అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే, తర్వాత అన్ని ప్రభుత్వాలు నా నా నేను చేసే పని నచ్చి సాల్వ్ చేస్తారేమో కదా. అట్లా అనుకుంటున్నారా మీరు? రైట్. మేము మీ ఇంటర్వ్యూ చాలా వరకు చూసినాం. మేము చాలా ఇంటర్వ్యూలలో మహేష్ బాబు అంటే ఆయన ఇష్టం అని చెప్పి, ఆయన వ్యక్తిత్వం అంటే ఇష్టం అని చెప్పి మీరు మాట్లాడారు. ఎందుకు మహేష్ బాబు గారు అంటే ఆయనలో నచ్చిన మీకు అంశాలు ఏంది? ఆయన మామూలుగా డిపార్ట్మెంట్ డ్రెస్సెస్ వేసుకొని చేస్తాడు కదా, సో అది నాకు చాలా ఇష్టం. నాకు డిపార్ట్మెంట్ మీద ఉన్న పిచ్చి వల్ల, సో ఆయన డిపార్ట్మెంట్ అది పోక్రీ సినిమాలో అలా ఉండడం వల్ల ఆయన అంటే చాలా ఇష్టం. హార్ట్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ అంటే బాగా పిచ్చా మీకు? చాలా. ఓకే. ఎందుకు మీకు ఈ రాజకీయాల్లో కొంత ఇబ్బందికరమైన అంశం వచ్చినప్పుడు ఎందుకు ఇదంతా మానేసి మళ్ళీ ఆ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవ్వాలి, కోచింగ్ తీసుకోవాలని ఏమైనా అనిపించిందా? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనే రోజులు ఏమైనా అనిపించలేదు. సో అట్లా వెళ్ళి నేను జాబ్ కొడితే నేను ఒక్కదాన్ని హ్యాపీగా ఉంటా. సో ఇందులో ఉంటే నాలాగా ఇంకా ఎంతో మందికి నేను హెల్ప్ అవుతా కదా, అలా అనిపించింది. ఓకే. సో మహేష్ గారు నచ్చేది ఏంటి అంటే హార్ట్ ఆపరేషన్స్ చేస్తుంటాడు, సో చాలా మంది చిన్న పిల్లలకి. సో అది చాలా హార్ట్ సర్జరీ ఫ్రీగా చేస్తుంది, అది చాలా ఇష్టం నాకు. అవి రాబోయే రోజులు మీరు కూడా సేవా కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత? చేస్తా, ప్లానింగ్స్ ఉన్నాయి. సో అన్ని సక్సెస్ అయినాక మళ్ళీ చెప్తా. ఓకే, రైట్. ఈసారి జరిగే సార్వత్రిక ఎంపీ ఎలక్షన్స్లో శిరీష గారు మళ్ళీ ఓటమి పాలు చెంది ఇంట్లో కూర్చుంటారా, లేదంటే గెలిచి పార్లమెంట్లో ఉంటారా? గెలిచి పార్లమెంట్లో ఉంటా. ఒకవేళ ఓడిపోయినా నెక్స్ట్ ఎమ్మెల్సీలో పోటీ చేస్తా. అప్పుడు ఓడిపోయినా పోరాటం చేస్తూనే ఉంటా, ఏదో ఒక రోజు గెలుస్తా. గెలిచి ఈమెను ఇన్ని రోజులు ఓడగొట్టినందుకు బాధపడే విధంగా నేను సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ చేస్తాను. రైట్ అండి. చివరగా ఈ యుద్ధంలో మిమ్మల్ని అభిమానించే మీ ప్రేక్షకులకు కావచ్చు, తెలంగాణ యావత్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళని మీరు ఎటువంటి సమాధానం ఇవ్వగలుగుతారు? నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా. ఓకే, మీ అందరికీ ధన్యవాదాలు. నెగిటివ్గా నన్ను చేసేవాళ్ళు, సో నెగిటివ్ చేసే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ చూసుకోండి. సో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదను, సో మా ఫాదర్ కండిషన్ బాగాలేదను నన్ను నెగిటివ్ చేస్తారు కదా, మీ ఫాదర్స్ కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని కూడా నన్ను నెగిటివ్ చేయండి. సో అంత పర్ఫెక్ట్ ఉన్నోళ్ళు, చంద్రుడికే ఒక చిన్న మచ్చ ఉంది, సో మచ్చలేని మనుషులంటూ భూమి మీద లేదు. సో ఒక ఆడపిల్లని నేను ఏదో కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొని ఏదో పోరాటం చేద్దామని వచ్చిన, సో ఇట్లా చేస్తున్న సిచ్యువేషన్లో ఒక అమ్మాయిని కూడా చూడకుండా, సో నా ఫ్యూచర్ కూడా ఇది ప్రాబ్లం అవుతుండొచ్చు. సో రేపు నేను చేసే పనులకు కూడా ఇది ప్రాబ్లం అవుతుందని కొంచెం ఆలోచించుకొని ట్రోల్స్ అనేవి చేయండి. సో మీరు నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా నాకు అదైతే ప్లస్ అని నేను భావిస్తాను. రైట్. బర్రెలక్క అలియాస్ శిరీష గారు, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. క్షమించాలి, మీరు పొద్దున్న నుండి అనేక కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఏమైనా ఇబ్బంది పెట్టుంటే కూడా మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించాలి. అలా ఏం లేదు. ప్రత్యేక ధన్యవాదాలు అండి మీకు. థ్యాంక్ యూ.